ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ చెల్లేది సూసైడ్ అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? మర్డరే. నువ్వేమనుకుంటున్నావు తల్లి? ఇప్పుడు మంచిగానే ఈడున్నదని మీరు చెప్తున్నారు. ఆ! ఎందుకు చనిపోయింది అనుకుంటున్నావు? ఎందుకు చనిపోయింది? అక్కడికెళ్ళితే ఏమైనా ఫోన్‌లు వచ్చినాయా? ఎట్లా మాకు తెలవదిగ. ఎక్కడి నుంచి? వాళ్ళ అక్క తనకి వాళ్ళ ఆ! వాళ్ళ బావ దగ్గర ఆ! వాళ్ళ డ్యాడీ దగ్గర నుంచి. ఆ! ఆ! పెళ్లి గాని అమ్మాయిని అక్కడ ఉంచాలా? ఇక్కడికి తీసుకురావాలా? ఇంకేదైనా లేదంటే పిఎస్‌లో మాట్లాడాలా? ఇంకోటి. మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయారు? ఆమె రానంత మాత్రాన చేసిన వాళ్ళ కులం ఉన్నారు, కులం పెద్ద మనుషులున్నారు, వాళ్ళ ఇంటోళ్ళున్నారు, వాళ్ళ రిలేషన్ మొత్తం ఉన్నారు. హ్మ్. నిండున్నారు మందిని. హ్మ్. ఆ రోజే పత్రికలు చెపాంచుకొని తెచ్చాడు. నాకు చెప్పనే లేదు. హ్మ్. వాళ్ళ పత్రికలు డేటు అనేసి 27 తీసేసుకొని నాకు చెప్పకుండా డిసిషన్ తీసేసుకున్నారు. 27 తారీఖు మాకు చెప్పకుండా చేయకుండానే పత్రికలు కొట్టిచ్చిర్రు. హ్మ్. మాకు తెలవది. మమ్మల్ని లేకుండా ఏసేసి అంత ఆగమాగం చేసిర్రు మా పిల్లని. మమ్మల్ని కాళ్ళు కడగకుండా ఏసిర్రని వాళ్ళంటారు. రాలేదట నాయన. హ్మ్. వాళ్ళు ఎంత కాలు కడిగినందుకన్నా రమ్మన్నరట. మీరు ఏం పెట్టకున్నా సరే మేము చేసుకుంటున్నాము. హ్మ్. చేస్తున్నా అని అన్ని విధాల మామ ఎక్కడో చిప్పలు పడి చేసిండట. పంచనాలన చేసిండట. నేను లేను. ఎట్లున్నావు బిడ్డ? ఏంది? అన్న ఆ! ఏమైందమ్మా ఫోన్ చేసినావు మరి ఎట్లా అవుతుంది అంటే వాళ్ళు బాధ పెట్టారు నాకు మీరు బంగారం పెడతాన్నారు కదా రండి బయట అత్త టార్చర్ పెట్టింది, అది టార్చర్ పెట్టింది, మామ పైసలు అడిగిండు అని బయట, అంటే వాళ్ళు బయట కూడా కాదు తల్లి, ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో కడుపు ఇగో అట్లా కదయ్యా. ఆకలి అవుతుంది రొట్టె చేస్తున్నా. అంతే అంతే. ఆకలి అవుతుంది రొట్టె చేస్తున్నా. దానికి సచ్చిండ్రు ఎట్టుకేలి ఈడు చంపిండు ఆడు చంపిండు అని కడుపు 12 అంటది. 12 అంటే 12 పట్టుకుందామా? బాధ పెడుతురు అన్న విషయం అమ్మ అన్నదమ్మ మీతో? చెప్పింది బాధ అత్త బాధ పెడుతుందని చెప్పిండా? మొగుడు బాధ పెడుతుందని చెప్పిండా? మొగడు అట అత్త ఎంబటినే ఉంటుందట ఫోన్ మాట్లాడితే అత్త ఎటు ఫోన్ మాట్లాడదు అదే ఎంబటిన ఓలకైనా మాట్లాడదు అలా చిక్కి బిక్కి మా పిల్లకు మాట్లాడినా కూడా ఎంబటినే ఉంటుందట. ఎవరితోనే మాట్లాడుతున్నా? ఆ, బిడ్డ లెక్క చూసుకుంటుండేనంట వాళ్ళ మామ. నిజమేనా? బిడ్డ లెక్కనే తల్లి కూడా అత్త కూడా నవ్వుకుంటూ పోయి కాడ ఏమన్నా కూరగాయలు అవి కోసుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు. ఉమ్, గంతే. అవును. 25 తారీఖు ఈయనతో మాట్లాడిపించిన. ఉమ్, 2 రోజులు ఛాన్స్ ఉంది ఉమ్, పెళ్లికి. ఇంకేమన్నా జరుపుతారేమని జరపమన్నారు. ఉమ్, మీరు వచ్చినా రాకుండా పెళ్లి చేసుడు అని చెప్పారు. రాలేదట నాయన. ఉమ్, వాళ్ళు ఎంత కాలు కడిగినందుకన్నా రమ్మన్నరట. మీరు ఏం పెట్టకున్నా సరే మేము చేసుకుంటున్నాము. ఉమ్. చేస్తున్నా అని అన్ని విధాల మామ ఎక్కడో చిప్పలు పడి చేసిండట. పంచనాలన చేసిండట. నేను లేను. మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? ఆత్మహత్య అనుకుంటున్నారా? చేసిండ్రు సంపేశ్వరు సంపేశ్వరు నా బిడ్డ పులేసి ఉంటుంది. వా పిల్లోళ్ళ అమ్మ నాయన ఏమంటారు అంటే కావాలని సంపేశ్వరు మా పిల్లని అని చెప్తున్నారు వాళ్ళు. రేపు పొద్దుగాల నా పిల్లని కూడా ఒక్కడు చంపుతాడు. ఆడ చస్తుంది ఉట్టిగా రోగం వచ్చైనా చస్తుంది. ఉమ్, చస్తే కాలుగా అత్త మామ మొగడు చంపిండంట. నేను కూడా అంటాను నా కడుపు సోదకు ఉమ్, గట్లా. ఈయన ఇప్పుడు ఉరి పెట్టుకొని చనిపోయింది అంటారు కదా, ఈయన ఎట్లా పోయిండు ఇంట్లోకు? ఫస్ట్ పాయింట్ పలుగు కొట్టుకొని పోయిండు, ఉరి వేసుకున్నాడు, పలుగు కొట్టిండు, ఎట్లా పోయిండు కదా. నీకు చనిపోయిండు అన్నప్పుడు నువ్వు కనీసం మరి ఇప్పుడు 108 ఉంది కదా, ఆ టైంలో ఏ 108 ఫోన్ చేసిరు వీళ్ళు? సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయిని పోలీసులు వచ్చిన తర్వాత కిందికి దించిర్రా లేదంటే రాకముందే ఇగో దించిర్రా? ఇద్దరు దమ్ముంది సారు. ఉమ్, కాళ్ళు గిట్ల అంటుందట. ఉమ్, అని వరకాల ఇద్దరు ముగ్గురు కూడి ఉమ్, ఇడిసి పండబెట్టి చెవులు ఇట్లు ఊదిర్రు, ఉమ్. ఈ నోట్లు ఊదిర్రు. ఆ, పండబెట్టి ఇట్లా దమ్మేమన్నా ఉందేమో. దమ్ముందని ఉమ్, దమ్మున్నది జ్వరం అది ఇట్లా అంటుంది. ఉమ్, ఉమ్. ఇట్లా అంటున్నాక ఇడిసి పండబెట్టి 5-6 చెవుల్లో ఈ నోట్లో పెట్టి ఉత్తురు సారు. బతుకుందేమో అని. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో నుండి మా ఫ్యామిలీ మేము ఉమ్. దిగినప్పుడు మా చుట్టూ 4 ఆర్మీ వాళ్ళు. పోలీసు వాళ్ళు మీ చుట్టూ? ఆర్మీయా పోలీసా? ఆర్మీ పోలీస్ ఇద్దరు ఉన్నారు. బందోబస్తు ఆర్మీ ఉన్నారు. బందోబస్తు అందరూ. పెట్టారు. ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు. మీకు పోలీసు వాళ్ళు ఆమె చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారు అమ్మ ఇట్లా బట్టి? ఇన్నే ఉన్నారు. ఎందుకు పెట్టిరు అనుకుంటారు పోలీసు వాళ్ళని? వీళ్ళు చంపేయలేదు కదా. మరి పటేల్ ఏం చెప్పిండు కొడతారా ఎత్తుతారా అని ఇటు భయపడి ముందు చూపుతూనే, అంటే కోపం మీద పిల్ల చనిపోయిందన్న భయం ఉంది కాబట్టి అమ్మాయి. అనుకుంటా. పోలీస్ వ్యవస్థను అక్కడ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చెప్పిన మాటనే, ఇది కూడా ఉంది విత్ ఎవిడెన్స్ నేను అడుగుతున్నా. మీరు అంతకన్నా ముందే ఫోన్ లో మా అమ్మాయిని ఎట్లయితే చంపేసిరో వాడిని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ అబ్బాయిని కూడా మేము అలాగే చంపుతాము అన్నందుకు, ఆ భయానికి ఏదైనా గందరగోళం కోపాలలో ఏమైనా చంపగల ఏదైనా జరగగలనే ఉద్దేశంతోనే మేము అక్కడ పోలీస్ వ్యవస్థను పెట్టినామని అక్కడ నుంచి వచ్చిన సమాచారం. తప్పు మాట సార్ అది. తప్పే. ఎందుకు పెట్టిరు అనుకుంటారు పోలీసు వాళ్ళని? వీళ్ళు చంపేయలేదు కదా. మరి పటేల్ ఏం చెప్పిండు కొడతారా ఎత్తుతారా అని ఇటు భయపడి ముందు చూపుతూనే, అంటే కోపం మీద పిల్ల చనిపోయిందన్న భయం ఉంది కాబట్టి అమ్మాయి. అయితే మాకు ఫోన్ చేశారు సార్, ఆ. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఆమె మీద గోల్డ్ ఉందంట, ఉమ్. గోల్డ్ తీసుకుపోతారా మీరు ఉంచుకుంటారంటే మేము ఒరిజినల్ గోల్డ్ లేదు సార్, అది డూప్లికేటే ఉంది అని చెప్పేసి మీడియా వాళ్ళకి అడిగితే, సార్ ఇది మీరు కెమెరా తీయండి సార్ అంటే మీడియా వాళ్ళు తీయలేదు సార్. మాకు అక్కడ ఉన్నది అమ్మాయి పేరు మీద రోడ్ గోల్డ్ సార్. వాళ్ళు అమ్మాయి గోల్డ్ అని ఫోన్ చేశారు సార్ మాకు. వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీస్ అయినతో మమ్మల్ని బంగారం అడిగిపించిండని వాళ్ళు అన్నారు. ఒక పెద్ద మనిషి అన్నాడు ఇట్లనే వాళ్ళకి. పెద్ద మనిషి అడిగితే
అది రోల్డ్ గోల్డ్ బంగారం, అది బంగారం పెట్టలే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అట్లా కాదు, మీరు బంగారం తీసుకొచ్చి పెట్టిండు, కమ్మల బుట్టలు తీసుకొచ్చి పెట్టిండు, పూసల తాడు తీసుకొచ్చి చేసిండు. ఇవి ఎందుకంటే వానికి పిల్లలు లేరు, ఒకటే కొడుకు కదా, నా బిడ్డ లెక్కలు చూసుకుంటా అని వానికి. ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ తోటి వాళ్ళు చంపేసినట్టే కనబడుతుంది. ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్ళ ఆచూకుందా? ఇవాళ ఈ కుటుంబాలను అడుగుతున్నటువంటి చాలా మీడియాస్ ఉన్నాయి మీలాగానే. మరి కనీసం ఆ నిందితుడు ఎవరు, వాళ్ళ కుటుంబ శైలి, వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? వాళ్ళని మంచిగా చూసుకున్నందుకు ఆ పేరు ఖరాబ్ చేసింది బిడ్డ లెక్క చేసుకుంటే. కన్న తండ్రి లెక్క చూసుకుండు పాపం. ఏం అక్కర బిడ్డలు లేనందుకు ఎట్లా చూసుకుంటే ఏం పేరు వచ్చింది, లాస్ట్ కు లండు పేరు వచ్చింది ఆయన. ఓకే, నా అత్త మామ బంగారంలాగా చూసుకున్నారు, వాళ్ళని ఏమనొద్దు, నాదే పొరపాటు అని చెప్పి ఆ అమ్మాయి రాస్తుందా? తల్లి పిల్లలు ఉన్నారు నాయన, ఉన్నంత దినాలు మంచిగా నవ్వుకుంటా తూకుంటా అత్త కూడా ఉన్నారు. మామ నాకు గిద్దే గద్దే అంటే కూడా పాపం తెచ్చిచ్చిండట, పండ పెట్టిందట కూడా. మా మామ మా అత్త నాకు ఏది కావాలంటే తెచ్చిపెట్టిందని కూడా. మా చెల్లి అలాంటిది గానే కాదు, ధైర్యవంతురాలు. నాకే ధైర్యం చెప్పేది, మా అమ్మ నాన్న వాళ్ళకే ధైర్యం చెప్పేది. అలాంటిది అట్లా చేసుకున్నదంటే అస్సలు నమ్మలే. షాక్ లో ఉంది. చేసినాక లేవడతలేదు ఫోన్ లావడకపోయే వరకల్లా వాళ్ళకి హజులతో పుట్టుతుందో ఏం పడిందో ఎందుకు లావడతలేదని. అదే గింత షేప్ అవుతుంది ఎందుకు లేపట్లేదు అనుకున్నాం. 2-3 మాటలు చేసి అయితే లేవడతలేదు అని పోయిరా పో బిడ్డ అని మొగని వాళ్ళు మళ్ళీ ఆ పిల్లగాడు వచ్చాడు. ఆ పిల్లగాడు వచ్చి ముందుగా కిటికీలకి వెళ్ళి తొంగి చూసిండు. తొంగి చూసి ఏం చేస్తుంది పండదా ఎట్లా అని పోయి చూసి మళ్ళా ముందడికి పోయిండు. ముందు ఈ దోరి మంచిగానే ఉంది, ఇతల దోరి వచ్చిన ఉంది, లోపల దోరి పెట్టుకుంది. అమ్మాయి వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే అక్షరాల 8.5 లక్షలు అబ్బాయి వాళ్ళ దగ్గర రాత్రి డబ్బులు తీసుకున్నారు. ఈడనే సాగు చేస్తారా, కర్మ చేస్తారా, లేదంటే తల్లిగారి ఇంటికాడ చేస్తారా? నీకు తెలిసి ఇక్కడనే చేసేది ఉండే, మరి వాళ్ళు ఏంది ఏం చేస్తాం మనం? వాళ్ళు ఇయని అన్నారు, ఏమన్నారట కదా, 50,000 కూడా సాగు ఖర్చు తీసుకుపోయినరట కదా ఆ రోజు కూడా. మీ అమ్మాయికి 4 months ప్రెగ్నెంట్, మీకు తెలుసా ఈ విషయం? ఇది బయట వస్తున్న దాన్ని బట్టి నేను అడుగుతున్నా. కాదు, వాస్తవాలా అవస్తవాలా? వాస్తవాలు కానే కావు. అవి పోయి 30 days నెలనే అయింది కదా. దవాఖానకు కూడా తీసుకుపోయింది వాళ్ళ అత్త 2 సార్లు 3 సార్లు. అవునా? ప్రెగ్నెంట్ అని చూపించుకొచ్చింది కూడా. ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ తోటి వాళ్ళు చంపేసినట్టే కనబడుతుంది. ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్ళ ఆచూకుందా? ఇవాళ ఈ కుటుంబాలను అడుగుతున్నటువంటి చాలా మీడియాస్ ఉన్నాయి మీలాగానే. మరి కనీసం ఆ నిందితుడు ఎవరు, వాళ్ళ కుటుంబ శైలి, వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? వాళ్ళని మంచిగా చూసుకున్నందుకు ఆ పేరు ఖరాబ్ చేసింది బిడ్డ లెక్క చేసుకుంటే. కన్న తండ్రి లెక్క చూసుకుండు పాపం. ఏం అక్కర బిడ్డలు లేనందుకు ఎట్లా చూసుకుంటే ఏం పేరు వచ్చింది, లాస్ట్ కు లండు పేరు వచ్చింది ఆయన. ఓకే, వాళ్ళు దినాలకు పోయి అన్నారు, ఈ రోజు కూడా దినాలు మరి కంప్లీట్ అయినాయా? అవును, కంప్లీట్ అయినాయా? వాళ్ళు దినాలకు ఏ టైంలో పోతారు, ఏ టైంలో వస్తారు? మేము దినాలకు పోతే మీ పాప ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఇస్తారు. ఇది లాజిక్ క్వశ్చన్. మరి వాళ్ళు ఏ టైం కూరు, ఏ టైంకి వచ్చారు? మీరు దినాలకు ఎందుకు మరి మా పాపని ఎందుకు తీసుకోలేరు? మేము పోలీసులు ఎదిరిస్తే మీ పాప ప్రెగ్నెంట్ ఉందని అమ్మాయి ఏది సగరాలు చేపించుకుంటారుగా. ఇక మామ 2 డబ్బాల బకెట్ల నీళ్ళు పెట్టిపోయిండు. బిడ్డ నువ్వు తానం చేయన్నాడు. తానం చేయమంటే ఇక మేము పోయినాక ఫోన్ చేస్తాం, నువ్వు తానం చేయమని చెప్పారు. అయితే వాళ్ళు పోయిర్రు, 3 ఎవరికో సగరాలు అయినట్టు అంతే, అందరు అట్లా ఊరట. ఏడ ఊళ్ళేనేనా అమ్మా? ఆగులా ఓకే, ఆగులా ఆగులా ఈడ ఆగల ముంగట. ఈడ